ఎన్నో ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వానాలతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర నాయకులు. నేను అనంత శ్రీరామ్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే సీతారాం ఏచూర్ గారు లాంటి వారు అవ్వచ్చు. ఎవరి పేరులో అయినా రామనామం తల్లిదండ్రులు ఎందుకు పెట్టుకుంటున్నారంటే వారికి తెలుసు, ఆ తల్లిదండ్రులకు తెలుసు 500 సంవత్సరాలుగా ఈ జాతి ఎన్ని త్యాగాలు చేసిందో, ఎన్ని ప్రాణాలను ఈ జాతి రామకార్యం కోసం అర్పణగా చేసిందో. అందుకే వారంతా ఉద్వేగంతో వారి పిల్లల పేర్లలో రామ శబ్దాన్ని జొప్పించడం జరిగింది. ఎవరి సిద్ధాంతాలు ఏమైనా రాముడు ఈ దేశంలో నడయాడాడు, ఈ దేశానికి ధర్మాన్ని నేర్పించాడు, ధర్మంతో పాటు అతని జీవితం ద్వారా సహనాన్ని కూడా నేర్పించాడు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని మన ఆపదల్ని హరించేవాడిగా ఆ రాముడిని మనం కొలుచుకుంటూ ఉంటాం. అలాంటిది ఆయనకు వచ్చిన ఆపదని ఆయన హరించుకోలేడా? కాకపోతే ఆయనకి భక్తులంటే ఇష్టం కాబట్టి ఆ భక్తుల ద్వారా తనకొచ్చిన పెద్ద ఆపదని కాస్త సమయం తీసుకుని ఇప్పటిదాకా దాన్ని కొనసాగించి ఆపదని ఇప్పుడు తొలగించుకున్నారు. ఆ మేఘాలన్నీ తొలగిపోయినాయి. ఆ బాలరాముడు బాలబాణుడి రూపంలో ఈరోజు అయోధ్య నగరంలోని మందిరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ శుభ సందర్భంలో దేశమంతా ఎంతో భావోద్వేగంతో ఆ రామనామాన్ని కీర్తిస్తూ ఉంది. ఈ మన దేశంలో పుట్టిన ఈ భావోద్వేగ తరంగం ప్రపంచం అంతా ప్రవహించి అందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. కానీ ఇది అంకురార్పణ మాత్రమే. ఆనాటి రామరాజ్యానికి మళ్ళీ పునరుజ్జీవం కలిగి తరువాత రానున్న దశాబ్దంలో, రానున్న శతాబ్దంలో, రానున్న సహస్రాబ్దంలో ఈ భారతదేశం జగద్గురు స్థానంలో నిలబడడానికి ఈరోజు ఆలంబనగా భావిస్తూ ఈ కార్యానికి కారకులైన కరసేవకులకి, సాధు సంతులకి, వీర భక్తులకి, వీర నారులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 500 సంవత్సరాల కళ నెరవేరుతున్న ఈ వేళ 100 సంవత్సరాల పైగా న్యాయ పోరాటం జరిగింది. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. ఈరోజు ఎంతో మంది కరసేవకులు, అలాగే ప్రాణ త్యాగాలు, లక్షల మంది ప్రాణ త్యాగం చేశారు. ఈ రోజు మనం వీక్షిస్తున్న ఈ క్షణం కోసం మనందరం కూడా అదృష్టవంతులుగానే భావించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పోరాటం ఫలితంగా ఈరోజు అయోధ్యలో బాలరాముడు అడుగు పెట్టబోతున్నాడు. అది మనం అందరం కూడా వీక్షించే అదృష్ట భాగ్యాన్ని కలిగి ఉన్నాం. మనం ప్రపంచం అంతా, నార్త్ లేదు, సౌత్ లేదు, ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తోంది ఈ రోజు మన భారతదేశంలో అయోధ్య నగరంలో జరుగుతున్న ఈ మహోత్సవం కోసం. ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.